హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో చాలా హెల్తీ రెసిపీ అండి. మనము ఈవినింగ్ స్నాక్స్గా అయినా అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. విస్కర్తో ఈ విధంగా బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక గరిటె దాకా దోసపిండి వేసేసుకోవాలి. ఇలా దోసపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ దోసపిండిలో ఉప్పు ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. తర్వాత మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలండి. ఈ విధంగా విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇందులోకి కావాలంటే ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయింది అనుకున్నప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాల పెనము ఈ విధంగా పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ ఈ విధంగా వేసేసుకోవాలి. తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న మనము ఈ ఎగ్స్, ఈ దోసపిండి బ్యాటర్ ఉంది కదా, ఇది ఈ విధంగా వేసేసుకోవాలి. ఒక సైడ్ కొంచెం కాలనివ్వాలండి. కొంచెం కాలాయి అన్నప్పుడు ఈ విధంగా రెండో సైడ్కి టర్న్ చేసేసుకొని 2 సైడ్స్ బాగా కాలనివ్వాలి. ఇలా కొంచెం కాలాయి అన్నప్పుడు మనం వీటిని ప్లేట్కి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. వీటిని చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు మనం పచ్చిమిర్చి కొంచెం మిక్సీ పట్టుకొని వేసుకుంటే కనుక పిల్లలు ఈజీగా తింటారండి. వీటిని ఎటువంటి చట్నీ అవసరం లేదు, టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఇవ్వచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.